రాని 3000 టీకి ఏం చేయాలి? ఏమో రా, ఫోన్ చేయలే. ఫోన్ చేస్తే వాళ్ళు రేపు అన్న ఇవ్వాలన్న సాయంత్రం చేయమన్నాడు. ఫోను పోయి తెచ్చుకోవాలి. 3000 అవుతాయట. ఓకే సరే అక్క, నేను ఫోన్ చేస్తే ఓకేనా? ఆయన షాప్ అయిన ఫోన్ చేస్తే. ఏం చేస్తారు? మా ఇంటికి రండి, అప్పాలు చేద్దరు. అబ్బా నేనైతే రాను, నాకు సాతన అయితే లేదు, జ్వరం వచ్చింది. రాంది పని చెప్పనుకోవాలి. నాకు రానంటారు కదా, ఇక నేనన్నా చేసుకుంటా. మీరు అత్తలేరు కదా, చేసుకోపోతారే పో మరి పో. అరే పోతే అప్పాలు వస్తాయి కదా, మనం ఇంటికాడ చేసుకున్నా వస్తుంది. రానున్నారు మళ్ళీ వచ్చి అందరూ. నువ్వు ఒక్కదాన్ని కష్టపడతాను అని మేమందరం వచ్చినాం. సరే సరే చేద్దు రాదు. ఇంత కష్టపడి ఇవన్నీ చేసినాం కదా, పొంగ మనకి ఏమి ఇస్తుంది? ఇంత కష్టపడి చేసినాం, కనీసం తట్టడం కదా. ఇస్తే చెల్లె కష్టపడి ఇవన్నీ చేసినాం కదా, ఇవన్నీ ఏం చేసుకుంటారు వాళ్ళు? ఇస్తుంది పొంగ తట్టడాన్ని. డబ్బా తీసుకోపోతాను మనం తీసుకొచ్చి వచ్చింది మీ అప్పాలిగా. ఇవరగా చేసినాం కదా, బాగా ఎత్తుకోవచ్చు. మనకు ఏమైనా తెచ్చుకున్నారా మీరు? సరే మరి. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారా? వాళ్ళు చేసిన పనికి ఒక్కొక్కరు కావాలి, మనిషికి ఒకటి. అందరు బాగా కష్టపడరు కదా, పొంగ మస్తు ఒకటి తీసుకుంటా వరది. మా చెల్లె అప్పాలు చేయడానికి రమ్మని చెప్పింది. గిన్ని గానం ఇస్తానంటే ఒకటే ఇచ్చి పంపిస్తుంది. నేను ఇంటికాడ చెయ్యాలనుకున్నా